ఇక వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో గౌరవ సభ్యుల పెండింగ్ బిల్స్ ను తక్షణమే మంజూరు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. గత 21 నెలలుగా ఉన్న బిల్స్ ను సమస్య పరిష్కారంపై స్పష్టమైన హామీ వస్తేనే తాము సభలో ఉంటామని, లేకపోతే సమావేశాన్ని బహిష్కరిస్తామని చెప్పడంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. కాకినాడ జీఎంసీ బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సెగలి, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బాలరాముడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులు హాజరయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా జడ్పీ వైస్ చైర్మన్ అనుబాబు మాట్లాడుతూ గత 21 నెలలుగా చేసిన పనులకు బిల్లు మంజూరు కాలేదని, అలాగే జడ్పీటీసీ సభ్యుల వేతనాలు, టీఏడీఏలపై జడ్పీ చైర్మన్, సీఏఓలను ప్రశ్నించారు. ప్రతి సమావేశంలో తాము ఈ అంశంపై అడుగుతున్నప్పటికీ వచ్చే సమావేశానికి సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారే తప్ప తమ సమస్య పరిష్కారం కావడం లేదని, సభ్యులంతా ఈ సమావేశాన్ని పరిష్కరించేందుకు నిర్ణయించడం జరిగిందని చెప్పారు. జడ్పీటీసీల సమస్యపై రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులు సమర్థిస్తూ వారి వేతనాలను, పెండింగ్ బిల్స్ను జనరల్ ఫండ్స్ ద్వారా మంజూరు చేసి తక్షణమే వారి సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఇప్పటికే ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడమే కాకుండా సీఎఫ్ఎంఎస్ వద్ద పెండింగ్ ఉందని, సభ్యుల సమస్యపై తీర్మానం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని, తనకు వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. అనపర్తి, రాజానగరం ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరాముళ్లు మాట్లాడుతూ సభ్యులందరూ సహకరించాలని కోరారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదం వలన ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కావస్తున్నా ఏమి చేస్తుందని, ప్రజాప్రతినిధుల సమస్యను పరిష్కరించడంలో అని చెప్పడంతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా నేడు ఈ పరిస్థితి నెలకొందని, తమ కూటమి ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘ నిధులు తీసుకుని వచ్చి గౌరవ సభ్యులకు గౌరవం కల్పించడం జరిగిందని వివరించారు. అనంతరం సభ్యుల వేతనాలు, పెండింగ్ బిల్స్ పై తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ ఇచ్చిన హామీతో సభ్యులు ఆందోళన విరమించారు. సో అందరికీ ఆ ఇన్కన్వీనియన్స్ గురించి క్షమించాలని కోరుకుంటున్నాం. అండ్ గోదావరి ఫస్ట్ లెవెల్ వార్నింగ్ వచ్చినందువల్ల ఇందాక ఇన్ఫాక్ట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి టెలికాన్ఫరెన్స్లో కూడా కొంత రెస్క్యూ ఆపరేషన్స్ గురించి టీమ్స్ రెడీ చేసుకోమని చెప్పడం వల్ల కొంత కోనసీమ వైపు నుంచి అండ్ రాజమండ్రి బోత్ వైపు నుంచి కూడా కొంత ఆఫీసర్స్ తక్కువ ఉండడం జరుగుతుంది. కాకినాడ వైపు నుంచి వీ హ్యావ్ మోర్ ఆర్ లెస్ ఆల్ ఆఫ్ దెమ్ హియర్. So ఇది all members I request them to kindly note. And first of all, this is my first JP meeting and you can join in tarvata, so happy to see all of them at the same time. And I request CEO garu, all HODs, my request is make it short ante exhaustive ga మనం ప్రతి ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేస్తున్నా. Let us focus on the problems and issues. Don't spend too much time on details. అంటే details అంటే డిపార్ట్మెంట్ యాక్టివిటీ వీటి గురించి అందరికీ మోర్ లెస్ తెలుసు. సో లెట్ us focus on problems and let us maintain time limit and then crisply conclude in 1-2 minutes మీ వైపు నుంచి, then open up the floor for problems from the members. So శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, జిల్లా కలెక్టర్ వారికి, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జేసీలకు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు, గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, గౌరవ ఎంపీపీ సభ్యులకు, గౌరవ కోఆప్టెడ్ సభ్యులకు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఏమి చేయలేకపోతున్నామనే బాధ మాలో కూడా చాలా ఎక్కువ ఉంది సార్. అది వ్యక్తపరిచే సమయం ఇది కాదు. కాకపోతే ఈ పెండింగ్ ఉన్న బిల్స్ గురించి, ఈ పెండింగ్ ఉన్న వేతనాల గురించి, వీటి గురించి ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాం, రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం. నెక్స్ట్ మీటింగ్ అవుతుందని అది ప్రొలాంగ్ అయిపోవటం వల్ల వీళ్ళు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తేల్చుకోవాలి ఈ విషయం అని చెప్పి రావడం జరిగింది. మేము కూడా చాలా కన్విన్స్ చేయడానికి ఇంటికి ట్రై చేసాం. వీళ్ళందరూ కూడా సూచనలు పాజిటివ్గా ఇచ్చారు. మీరు ఒక వారం రోజుల్లో మాకు ఈ
వ్యవహారం ఏదైతే ఉందో అది మీరు హామీ ఇవ్వడం జరిగింది, అదే చెప్పాం. ఖచ్చితంగా మనకి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం, ఆయన కూడా పాజిటివ్గా స్పందించారు. మేమందరం కూడా ఖచ్చితంగా ఈ వారం రోజులు సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మీరు తీసుకునే మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని మీ సైడ్ నుంచి అనుకుంటున్నాం. మాకేమీ అడ్వర్స్గా చేయాలని కాదు, ఇక్కడ ఎప్పుడు సమస్యలు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. రోడ్ల గురించి కానీ రైతుల గురించి కానీ వీళ్ళందరినీ అధికారులతో ఫైటింగ్ చేస్తూనే ఉన్నాం. పాజిటివ్గా రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది నిరంతర ప్రక్రియ. కాకపోతే ఈ గౌరవ వేతనం అన్నది అంత సుదీర్ఘంగా ఆగిపోవటం వల్ల చాలా ఫస్ట్రేట్ అయిపోయి ఉన్నారు సార్, ఏమనుకోవద్దు. 21 నెలల నుంచి మాకు ఆందోళన రానప్పుడు ఏ విధంగా మమ్మల్ని మీటింగ్ పెట్టకుండా ఉంటారో షుగర్ నుంచి వస్తున్నాను. నాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, తప్ప నిర్ణయం తీసుకుంటాను అనుకుంటున్నాను. వాట్ మై అపీల్ ఈజ్ రేస్ రెజల్యూషన్ బిఫోర్ ద జనరల్ బాడీ. ఏంటి జనరల్ ఫండ్స్ నుంచి మనం యూటిలైజ్ చేసుకోండి. ఎలాగా మీకు సిఎఫ్ఎం నుంచి రాగానే మీరు ఇచ్చేసుకోండి. దాంట్లో ఏది పెద్ద ప్రమాదం ఏం కాదు. ఇదేమి అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ కాదు. అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అయితే మాకు ఆడిట్ అభ్యంతరాలు వస్తాయి మీరు అనుకోండి. దిస్ ఇస్ నాట్ అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్, వారికి రెగ్యులర్గా ఇవ్వాల్సిందే. అంటే జనరల్ ఫండ్స్ నుంచి మీకు పేమెంట్ ఇచ్చేసి సిఎంఎస్ నుంచి రాగానే ఇచ్చేస్తాం. డబ్బుల్ని సిఎంఎఫ్ఎస్ నుంచి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ కోసం అయితే మనం ఎదురు చూడొచ్చు. ఇక్కడ ఏదైతే జిల్లా పరిషత్కు వచ్చేటువంటి సాధారణ నిధుల నుంచి ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా అంటే ఇది గతంలో మీరేం చేశారనొచ్చు. గతంలో మేము ఏం చేసామనేటువంటి దాని గురించి మీరు విమర్శించారు ఎన్నికల ముందు. ఆ విమర్శించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారనేటువంటి చెప్పాలనేటువంటిది మీ ద్వారా మరి చైర్మన్ గారికి తెలియపరుస్తూ, తర్వాత ఏదైతే వీళ్ళు ఏదైతే నిరసన తెలియపరుస్తున్నారో ఈ ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి దానికి సరైనటువంటి విధానంలో మీరు ఎంత తొందరలో వాళ్ళు ఒప్పుకుంటే ఎంత తొందరలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవేతనం ఇప్పిస్తారనేటువంటిది ఒక సరైనటువంటి మరి అది హామీ అంటారా, సూచన అంటారా, లేకపోతే తీర్మానం అంటారా అనేటువంటిది ఆలోచించి ఆ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి పెద్దలు రాజ్యసభ సభ్యులు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఒక ప్రపోజల్ పెట్టారు. ఆమోదించారా లేదా సభ? తీర్మానం చేస్తాం సార్. తీర్మానం కూడా అంటే పెద్దలు అంటే బాగా పెద్ద కాబట్టి అవునండి, 50% అన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. 70% తీర్మానం చేసి పేమెంట్ ఇచ్చేయండి. ఇంకా నేను వచ్చేటప్పుడు మీ ఛాంబర్లో మాట్లాడుతున్నారు సిఇఓ గారు. అవునండి, ఆడిట్ అభ్యంతరం వస్తుంది అంటున్నారు. దీనికి యజమాని జిల్లా పరిషత్ సభ్యులు యజమానులు. వాళ్ళు తీర్మానం చేసినప్పుడు ఆ తీర్మానాన్ని ఆమోదించి అమలు చేయించే బాధ్యత సిఇఓ గారు తప్ప, లేదా కానీ తేడా ఉంటే బయట రాసుకోమని ఇచ్చేసిన తర్వాత అంతే తప్పించి ఇప్పుడు ఖచ్చితంగా ఆమోదం తీరవలసిందే. ఆమోదించిన తర్వాత 2 సభ్యులకు వెళ్దాం.